టమాటా కొత్తిమీర చట్నీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందాం. ఇలా బాండీ పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. కాస్త నూనె వేసి కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఒక 4 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, వీటిని బాగా కలిపి వేగనిద్దాము. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 వెల్లుల్లిపాయ రబ్బలు, కాస్త జీలకర్ర, ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపి బాగా మగ్గినంత వరకు, దీన్ని పచ్చిపోయినంత వరకు బాగా మగ్గిద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మన టమాటా కొత్తిమీర ఇలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తిరగమూత వేసుకుందాము. ఇప్పుడు మన టమాటా కొత్తిమీర చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు మన కొత్తిమీర టమాటా పచ్చడికి పోపు వేసుకుందామండి. మిక్సీ చేసేసాం కదా, కాస్త ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇప్పుడు మనం వేగిన పోపులో కొత్తిమీర టమాటా మిక్సీ చేసుకొని ముద్దేసి కలిపేసుకుందామండి. మన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. దోశలకైనా, ఇడ్లీకైనా, అన్నంలోకైనా, చపాతీకైనా, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మన కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూద్దామండి. నేను ఈరోజు దోశలతో చేశాను. చాలా బాగుందండి. ఇడ్లీకైనా దేనికైనా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.